పాలమూరు జిల్లాలో గంజాయి సరఫరా పెరిగిపోయింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి విచ్చలవిడిగా గంజాయి సప్లై చేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో జిల్లాలో గంజాయి హాట్ స్పాట్స్ పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల పాన్ షాపులు, దాబాలే కేంద్రంగా విక్రయాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల బైకుల మీద సరఫరా చేస్తున్నారు. యూత్ను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారు. పాలమూరు జిల్లాలో గుట్టుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. ఒకప్పుడు నల్లమల గంజాయి సాగుకు కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని పెంచుతున్నారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు జడ్చర్ల మీదుగా గంజాయి స్మగ్లింగ్ అవుతోంది. యువతను మత్తు పదార్థాలకు బానిస చేసే ఈ దందాతో స్మగ్లర్లు కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డదారుల్లో పోలీసుల కళ్లు కప్పి ఈ అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. 2 ఏళ్ల క్రితం జడ్చర్ల దగ్గర ఓ గంజాయి లోడ్ లారీని పట్టుకున్నారు నార్కోటిక్స్ అధికారులు. లారీతో పాటు ఒక కారును, 5గురిని అరెస్టు చేసి 208 కేజీల గంజాయిని సీజ్ చేశారు. వీటి విలువ ₹1 కోటి వరకు ఉంటుందని అధికారులు గుర్తించారు. పట్టుబడిన లారీ విజయనగరం నుంచి మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఏడాది క్రితం బుద్పూర్ రోడ్లో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. నరోత్తమ్ రాయ్, ధర్మేంద్ర గంజాయిని ప్రాసెస్ చేసి బైక్ లో తిరుగుతూ అమ్ముతుండగా పట్టుకున్నారు. వీటి విలువ 25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు నారాయణపేట జిల్లా పోలీసులు. కృష్ణా రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయి, కృష్ణా మండలం కున్సి దగ్గర 2 కిలోల గంజాయి సీజ్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో వీళ్ళు ఈ గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇంకా ఒక 2-3 వివిధ ప్లేస్లో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా సరే ఈ గాంజాయి మత్తు పదార్థాలను సేవించి ఇలాంటి దీనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇమీడియట్గా ఎంటైర్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉక్కువాదతో ముందు సాగుతుంది. మా నారాయణపేట జిల్లాలో కూడా ఈ గాంజాయి కన్జంప్షన్ మీదే, అడిక్షన్ మీదే మనం కూడా ఉక్కువాదంతోనే ముందుకెళ్తున్నాం. పాలమూరు జిల్లాలో గంజాయి హాట్స్పాట్స్ పెరిగిపోతున్నాయి. టీ షాపులు, పాన్ షాపులు గంజాయికి కేర్ ఆఫ్ పాయింట్ గా మారుతున్నాయి. జడ్చర్లలో వెలుగు చూసిన కేసుల్లో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి.